హాయ్ ఎవ్రీవన్ గైస్, గుడ్ మార్నింగ్. అస్సలాము అలైకుమ్ టు ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అని నేను ఆలోచిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఎలా రియాక్ట్ అవుతాడనేది తెలియట్లేదు. బట్ ఇది పాజిటివ్నే, బట్ కొంతమందికి ఫీల్ అవుతారు కాబట్టి ఈ వీడియో తీద్దామా వద్దా అని ఆలోచించి, బట్ ఇంకెవరికైనా ఇది హెల్ప్ఫుల్ అవుతుందేమో, వాళ్ళకన్నా కొద్దిగా మోటివేట్ అవుతారని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో ఏదైనా ఎవరినైనా ఒపీనియన్ అనుకుంటే కనుక ఎవరి గురించి ఈ వీడియో చెప్పట్లా, బట్ ఈ రోజున్న సొసైటీ అట్లా ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేబీ మీకు కుదిరితే వాటిని మీ మోటివేషనల్ మీకు తెలుసుకొని కొద్దిగా మారితే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఈ టాపిక్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ గురించి ఇవాళ టాపిక్ మొత్తం. అసలు పేరెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ అసలు పేరెంట్స్ గురించి ఏమన్నా థింక్ చేస్తున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ ఉన్నారంటే ఓకే, వాళ్ళకి తెలుసో తెలియకో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి నెసరీ. ఫస్ట్ యూత్, అండ్ వాళ్ళు కూడా కొద్దిగా ఆ సమయంలో ఎలా మాట్లాడతారు ఏంటనేది కూడా వాళ్ళు చెప్పలేము. అండ్ యంగర్ ఏజెస్ అండ్ వీళ్ళు మన ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. కిడ్స్ కూడా చూస్తున్నాను చాలామందిని, పేరెంట్స్ని లెక్క చేయట్లేదు, నా మాట వినట్లేదు అని అంటున్నారు ప్రీవియస్ నేను చేసిన స్కూల్లో. అండ్ వాళ్ళకి ఎలా చెప్తే మోటివేట్ అవుతారనేది కిడ్స్ ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. పిల్లలు కొద్దిగా ఒక్కోసారి అల్లరి చేస్తుంటారు, పేరెంట్స్ అనేవాళ్ళు తిడుతుంటారు, అవన్నీ కామన్ వాళ్ళకి. బట్ అస్సలు లెక్క చేయకుండా కొంతమంది పిల్లలు ఉంటున్నారు, వాళ్ళు కూడా తెలుసుకోండి. స్టూడెంట్స్, మీకోసం మీ పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ స్టఫ్ని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ కష్టం, వాళ్ళ విలువ అనేది మీకు కూడా తెలియాలి. ఫస్ట్ చిల్డ్రన్స్కి నేర్పండి. పేరెంట్స్, మీరు కూడా చెప్తున్నాను, వాళ్ళకి మీ కష్టం తెలియకుండా పెంచడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్, కాదని నేను అనను. బట్ మీరు ఎంత కష్టపడితేనే మీరు ఈరోజు ఈ స్థానంలో ఉన్నారనేది పిల్లలకు కూడా ఒక్కోసారి చెప్తూ ఉండండి. ఎందుకంటే లేదంటే తర్వాత వాళ్ళకి అసలు ఏమీ వాల్యూస్ తెలియవు. అందుకోసం అని చెప్పి వాళ్ళకి మనీ వాల్యూ ఏంటో తెలిపండి. లవ్, కేరింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పండి. పేరెంట్స్, మీరు చెప్పేది వేరు, మేము స్కూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేది వేరు. అందుకోసం అని చెప్పి పేరెంట్ ఈజ్ ఆల్సో ఏ వన్ టీచర్ అంటుంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకు తీస్తానంటే దానికోసమే మొత్తం. పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా విని పేరెంట్స్ మాట వింటూ మీరు వర్క్ చేసుకుంటే మంచి లైఫ్, మీకు ఒక మంచి సిస్టమాటిక్ అండ్ డిసిప్లైన్లో ఒక స్టేటస్లో మంచిగా మీరు ఎదగగలరు. అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నా. పేరెంట్స్ని బాధ పెట్టద్దు గాయస్. ఎందుకోసం అంటే వాళ్ళు మీకోసమే కష్టపడేది. మీ హ్యాపీనెస్సే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసం అని చెప్పి మీరు హ్యాపీగా వాళ్ళని ఏది చెప్పినా ఓకే మమ్మీ అని చెప్పి ఎదురు చెప్పద్దు పేరెంట్స్కి. మీరు పేరెంట్స్కి ఎదురు చెప్తూ మీరు ఆ తర్వాత మళ్ళీ వినకపోవడం మాట, ఇలాంటివన్నీ వద్దు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తుందో అనేది మీరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత చేసుకోండి ఏ వర్క్ అయినా కూడా. ఓకే, చిన్నపిల్లలు అంటే చెప్తే మాట వింటారు, ఒక దెబ్బ వేసిన మాట వింటారు పిల్లలు అనేది. బట్ పెద్దవాళ్ళకి ఏమవుతుందో తెలియట్లా ఈ సొసైటీలో. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తున్నారా, లేదంటే వాళ్ళ మైండ్ సెట్స్ అనేవి మారుతున్నాయా అనేది తెలియటం లేదు. అసలు ఎందుకని ఇలా సొసైటీలో దిస్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఆల్సో లివింగ్ ఇన్ అవర్ సొసైటీ. I didn't know, that's all. Today recently నేను ఎక్కువగా తెలుసుకున్న, ఇప్పుడు దాకా నాకు తెలియలేదు అసలు ఏంటి అనేది, బయట సొసైటీ ఎట్లా ఉందా ఇట్లా ఉంటుంది అనేది ఇప్పుడు దాకా నాకు తెలియదు. బట్ ఇప్పుడు నేను లాస్ట్ 2 months బ్యాక్ అర్థమైందనమాట నాకు సొసైటీలో ఇట్లాంటి పీపుల్స్ కూడా ఉంటున్నారు అని చెప్పి. ఎందుకంటున్నానంటే ఈ మాట,
ఒక తల్లిని చూసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారా మన జనరేషన్ అనేది నేను ఆలోచిస్తున్నా. ఎందుకోసమంటే రేపు ఎవరైనా కూడా మా తల్లికి గౌరవం ఇవ్వకుండా ఏ పని చేసుకోవద్దు. అసలు మీకు ఫస్ట్ మీరు రీబర్త్, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ స్టేటస్లో మీరు ఈరోజు ఇంతటి పొజిషన్లో ఉన్నారంటే కేవలం ఒక పేరెంట్సే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఇది మాత్రం ఎంతటి వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని జాబ్స్ చేస్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది, మీకు ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉంచుకొని కూడా ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారో ఐ డిడెంట్ నో గెటింగ్. బికాజ్ ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ మీన్స్. తల్లిని గౌరవించడాన్ని ఇప్పుడున్న సొసైటీలో చాలా తగ్గిపోయింది. పేరెంట్స్ని అసలు లెక్కలేదు. పేరెంట్స్ ఏం చెప్పినా కూడా అసలు బాటే వినట్లా. అసలు దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. మీరు మాకేంటి చెప్పేది కాదు. వాళ్ళు పడ్డ మొత్తం వాళ్ళకి తెలుసు జీవితం ఎలా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి అనుభవం ఉంది కాబట్టి, అనుభవించారు కాబట్టి వాళ్ళకి ఆ విశేషాలు మీకు చెప్తుంటారు. ఇట్లా ఉండండి అమ్మా, ఇట్లా ఉండండి అని. ఎందుకంటే మీరేమైనా మీరు ప్రాబ్లమ్స్లో పడతారేమోనని వాళ్ళ భయం. అందుకోసమని ఇట్లా చెప్తూ ఉంటారు. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి కానీ నెగిటివ్గా తీసుకోవద్దు. వాళ్ళు చెప్పేది కూడా మీ మంచి కోసమే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్టఫ్ ఆన్ పడి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళ స్టేజ్ని దాటే ఈ స్టేజ్కి వస్తారు. కాబట్టి ఆ స్టేజ్లో వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళు అనుభవించిన బాధలు కానీ అవి మీకు కూడా ఉండకూడదని ఇలా స్ట్రిక్ట్గా, కొంతమంది పేరెంట్స్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది కొంచెం జాయిల్గా ఉంటారు, కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరి పేరెంట్స్ అయినా ఎందుకు అలా ఉంటున్నారంటే పిల్లల కోసం. పిల్లలు వాళ్ళు మంచి దారిలో నడవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. అందుకోసం మీరు ఆలోచించండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారా, అది మంచా చెడా ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించకుండా ఏది డెసిషన్స్ తీసుకోవద్దు. వాళ్ళేంటి మాకు చెప్పేది అన్న కేర్లెస్ అస్సలు చేయొద్దు. ఫస్ట్ థింగ్ అది జస్ట్ వన్ మిస్టేక్ కాదు, మీ లైఫ్ని మీరే తీసుకున్న మిస్టేక్ అవుతుంది. అందుకు వాళ్ళు చెప్పేది 1కి 4 సార్లు ఎందుకు చెప్పారు మా పేరెంట్స్, అది మా కోసమే కదా అని ఆలోచించండి ఫస్ట్. అప్పుడు మీ గ్రోత్ అనేది పెరుగుతుంది ఫస్ట్ ఆటోమేటిక్గా. వాళ్ళు చెప్పే గైడెన్స్లో కనుక మీరు వెళ్తే మంచి ఫ్యూచర్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. నేను చాలామంది లాస్ట్ 2 months బ్యాక్ నేను ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళాను. ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళలేదు, నాకు తెలియదు. లాస్ట్ 2 months బ్యాక్ ఎందుకో ఒకటి ఓల్డేజ్ హోమ్ కనిపిస్తే ఆపి మరీ నేను వెళ్ళాను. అసలు ఎలా ఉంటుంది, చాలామంది అంటున్నారు కదా వెళ్ళి మేము అక్కడ ఇలా చేసాం అలా చేసామని. అసలు ఏముంటాయి లోపల, ఎలా ఉంటారు పీపుల్స్ అని చెప్పి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళాక తెలిసింది మన సొసైటీలో కూడా పేరెంట్స్ని వదిలేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు బతకమని వదిలేసి వీళ్ళు అలా ఉంటున్నారా అనేది కూడా నాకు అర్థమయ్యింది. కాబట్టి అందుకోసం నేను ఈ వీడియోలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆ విలువ అనేది తెలుస్తుందని చెప్తున్నా. 9 నెలలు ఆమె మిమ్మల్ని మోసి కని మిమ్మల్ని ఇంత దూరం 25 సంవత్సరాలు పెంచిద్ది తల్లి అనేది కానీ తండ్రి అయినా కూడా. బట్ వాళ్ళకి మీరు విలువ ఏమిస్తున్నారు, రెస్పెక్ట్ ఏముంది, లవ్ కేర్ ఏముంది, అసలు మీరు ఇచ్చింది ఏముంది? ఆఫ్టర్ మ్యారేజ్ ఆటోమేటిక్గా మీరు ఎందుకు చేంజ్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ఎందుకు చేంజ్ అవుతున్నారు ఆటోమేటిక్గా? వై షుడ్ వి ఆర్ చేంజింగ్? ఎందుకు అలా చేంజ్ అయ్యి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు? ఉన్న ఒక్క లైఫ్ వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వండి. వాళ్ళు మీతో గడిపే క్షణాల కోసం ఎదురు చూస్తున్న కొన్ని పేరెంట్స్ని చూస్తే నేనే చాలా నేనే చాలా ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ వాళ్ళు నా ఏ రిలేషన్స్ కాదు, బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూస్తే అర్థమైంది. అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బయట ఉన్న దాని గురించి సొసైటీతో మీకు సంబంధం లేదు. ఎవరికి వాళ్ళు
ఆలోచించుకోండి. ఒకళ్ళు అలా చేశారని చెప్పి మిస్టేక్ మీరు కూడా ఆ మిస్టేక్ చెయ్యొద్దు. మీ పేరెంట్స్ని మీరు మంచిగా చూడండి, వాళ్ళకి కొద్దిగా గౌరవం ఇవ్వండి, వాళ్ళతో స్పెండ్ చేయండి టైం. ఎందుకోసం చెప్తున్నానంటే ఈరోజు మీరు చేసే మిస్టేక్స్ రేపొద్దున మీ చిల్డ్రన్ చేయరన్న గ్యారంటీ లేదు. పెద్దవాళ్ళని చూసే పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా కూడా. అలాంటివి మీరు చేస్తే రేపొద్దున మీ పిల్లలు మీకు గౌరవం ఇస్తారా, వాల్యూ ఇస్తారా? మీకు వాల్యూ ఇవ్వరు. అందుకు నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లలు ఏమైనా వాల్యూ ఇస్తారా? అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము మనం ముందుగా. కాబట్టి చెప్తున్నది ఏంటంటే బయట ఓల్డేజ్ హోమ్స్లో వదిలిపెట్టి మీరు మీ వర్క్స్ మీరు చేసుకోవడం కాదు, మీకున్న టైంని వాళ్ళకు కొద్దిగా స్పెండ్ చేయండి. వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే చాదస్తాం, వాళ్ళు అలా చెప్తారు ఇలా చెప్తారు నస అనేది బర్డన్ ఫీల్ అవ్వకండి. వాళ్ళు ఉండడం కూడా చాలా మంచిది మీకు. ఎందుకంటే టైం టు టైం మీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటారు. మీరు ఏం చేసినా హెల్ప్ చేస్తారు, మీ వైఫ్కైనా ఎవరికైనా కూడా. మీకు కూడా టైం టు టైం ఏమి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫర్ సపోజ్ మీ వైఫ్కి కానీ మీకు కానీ హెల్త్ బాగోదు, బట్ పెద్దవాళ్ళు ఉంటే మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ కేర్గా చూసుకుంటారా లేదా? ఇప్పుడు బయట జాబ్స్ చేసుకునే వాళ్ళు ఆయమ్మలు పెట్టుకుంటున్నారు. ఎందుకు అంతదాకా? వాళ్ళు లేక ఆయమ్మలను పెట్టుకుంటున్నారు. మీకు ఉండి కూడా వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో వదిలేసి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అట్లాంటి లైఫ్? మీకు ఉన్న కొద్దిగా లైఫ్ని వాళ్ళకి మంచిగా చూసుకొని వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వాళ్ళు అడుగుతుంది ఆస్తులు అంతస్తులు కాదు, మీరు ఎంత సంపాదించినా తల్లికి మంచి సేవ చేసుకోండి. రేపొద్దున లైఫ్ ఏముంది? మనీ వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపైనా మనీని సంపాదిస్తారు, ఎట్లయినా సంపాదిస్తారు. ఎందుకంటే జాబ్ ఎట్లయినా వస్తుంది. ఎవరికైనా జాబ్ చేసుకుంటారు లేదా బిజినెస్ చేసుకుంటారు, ఒక స్టేటస్లోనే ఉంటారు, ఒక పొజిషన్కి వెళ్తారు, కాదని నేను అన్నాను. బట్ తల్లిని బాధ పెట్టి ఏ పని మనం చేయలేం కదా. ఆమె అట్లా బాధపడుతూ కూడా అది మీకోసం మీకేమీ కాకూడదని ఇంకా ఆలోచిస్తున్నారంటే కొంతమంది పేరెంట్స్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫస్ట్. తల్లిని గౌరవించి ఆమెను రెస్పెక్ట్ చేయండి. మ్యారేజ్ అయిన తర్వాత మారుతున్నారు అంటే అది వచ్చే పర్సన్లో ఉంటుంది. గైస్, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఆడపిల్లలకు కూడా తెలియాలని చెప్తున్నాను. ఉమెన్స్ మీరు కూడా తెలుసుకోండి. మేము ఎన్నో కష్టాలు పడ్డాం మేడం అని చెప్తారు, కాదని నేను అనను. బట్ వాళ్ళని కూడా పాజిటివ్ రియాక్టివ్ తీసుకోండి. మీ మదర్ అయితే అన్న ఒక మాట, ఆమె ఒక పెద్ద ఆవిడే, అత్తగారన్న తల్లి తర్వాత తల్లి అనుకోండి. అంతేకాని ఇలా పడితే అలా ఆమెను మాటలు కానీ ఒక ఇబ్బంది పెట్టడం అలాంటివి చేయకండి. మీకు ఆమెకి ఇంకా తేడా ఏముంటుంది? ఆమె పెద్ద ఆమె, ఏదో తెలియక ఒక మాట అనొచ్చు. మనం చిన్నవాళ్ళం, మనం సర్దుకుపోయి మాటలు అర్థం చేసుకొని మనం వెళ్ళిపోతూ ఉండాలి. అంతేకాని వాళ్ళని బాధ పెట్టి, ఆమెని బాధ పెట్టి, ఆ పర్సన్ని బాధ పెడితే ఇంకా లైఫ్లో ఏముంటుంది చెప్పండి? మీ ముగ్గురు మధ్య డిస్కషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరంతటికి మీరు తెలుసుకోండి. ఉండేది మీ ఇద్దరే. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాకైనా కూడా ఒక పర్సన్, ఇప్పుడు ఒక మెయిల్ ఆఫీస్కి వెళ్ళినా ఉమెన్స్ అనేవి వాళ్ళు ఇంట్లో ఉంటారు. లేదు ఇప్పుడు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, బయట ఉన్న పొజిషన్స్కి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినా మీ హౌస్లో ఆమె మంచిగా ఉండి చేసి పెట్టి మీకు మళ్ళీ వచ్చే టయానికి మిమ్మల్ని అంత బాగా చూసుకునే పర్సన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కొంతమంది అసలు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకని అట్లా చేస్తున్నారనేది అర్థం కావట్లా. మీకున్న ఈగో అండ్ సెల్ఫిష్నెస్ అనేది మీకు ఆటోమేటిక్గా డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఆ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు ఎప్పుడూ కూడా లైఫ్లో. ఆ రెండింటి వల్లే ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి రైజ్ అవుతూ ఉంటాయి. అందుకోసం మీరు వాటిని కొద్దిగా రెడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ చాలా బాగుంటుంది అండ్ చిల్డ్రన్స్తో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఏంటి అసలు, మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది ఆలోచించండి. తప్పుగా ఏది నెగిటివ్గా ఆలోచించద్దు, పాజిటివ్లోనే తీసుకోండి రియాక్షన్ అనేది. అది మీకు పాజిటివ్లోనే వస్తుంది.
మనం ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో పేరెంట్స్కి కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకైనా ఎంత గౌరవం అయితే ఇస్తామో మన చిల్డ్రన్స్ కూడా అలానే గౌరవం పేరెంట్స్కి ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ మీరు అది తెలుసుకొని పిల్లలకు కూడా అదే నేర్పించండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కొద్దిగా కాకపోయినా కొద్దిగా కూడా ఫాస్ట్గానే ఉంటారు, కానీ ఎథిక్స్, నార్మల్స్, ఎమోషన్స్ ఏమీ తెలియదు. యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ బట్ యూ డోంట్ నో ఎనీ ఫ్యామిలీ రిలేషన్స్. అందుకోసం అని చెప్తున్నాను ఈ వీడియోలో. కానీ మీకు ఒక గౌరవం అనేది ఉండాలి, రెస్పెక్ట్, లవ్, కేర్. ఈ జనరేషన్లో మేడం ఇవన్నీ పెట్టుకుంటే మనం పైకి రాలేము అని అనుకుంటారు, కానీ ఎవరు ఎట్లా పోయినా మీకు సంబంధం లేదు. మీ అంతటిగా మీరన్నా పర్ఫెక్ట్గా ఉండండి. ఈ ఎథిక్స్ అనేవి, మారల్స్ అనేవి మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు మనకి. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి అస్సలు ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా బుక్స్లో చదువుకోవాల్సి వస్తుంది మనం ఎత్తుక్కొని. అంతటి దాకా మనం వెళ్ళిపోతున్నాం, మన సొసైటీ కూడా అలానే వెళ్ళిపోతుంది. దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ వీ హ్యావ్ టు హోప్ టు చేంజ్ సమ్ రిలేషన్స్. మీకున్న కొద్ది రిలేషన్స్ని చేంజ్ చేసుకుంటారు, ఏవైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీసా. ఫస్ట్ 2 days నుంచి నేను ఆలోచించా, అసలు ఇది చేస్తే కొంతమంది ఫీల్ అవుతారేమో, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. బట్ ఎలా అయినా కానీ ఎవరు ఏమనుకున్నా మనం చెప్పాల్సింది కొన్ని పాయింట్స్ చెప్తే ఎవరో కొద్దిగా కాకపోయినా కొద్ది పర్సన్స్ అయినా చేంజ్ అవుతారన్న హోప్తో నేను ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక నన్ను ఎంకరేజ్ చేయండి. మరో కొన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అల్హమ్దులిల్లాహి.